హలో వ్యూవర్స్, ఈరోజు జుంబాంబేతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్దరు కొట్టిందనే చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ వచ్చిన శాంసన్ కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అన్నట్లుగా కొట్టి కన్ఫ్యూజన్లోనే తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి స్ట్రైక్ రేట్ తడితే కుంఫు పాండ్యా కుంఫు ఆడించాడని చెప్పాలి. వరల్డ్ కప్లో జుంబాంబే మరలా దొరుకుతుందో లేదో అన్నట్లుగా కొట్టకుండా కొట్టి 256 టార్గెట్ ఇచ్చారు. చేజింగ్కి దిగిన జుంబాంబేను హార్దిక్ పాండ్యా, హర్షదీప్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. వికెట్ తీయలేక అలసిపోతున్న సమయంలో మన అక్షర్ పటేల్ తొలి ఓవర్లోనే వికెట్ అందించాడని చెప్పాలి. ఓవరాల్గా టీమ్ ఇండియన్ బౌలింగ్ అదరగొట్టి 72 పరుగులతో ఘన విజయం సాధించింది. కానీ మన సూర్య అన్నయ్య ఎందుకు దుబేకు బౌలింగ్ ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. దుబేకి బౌలింగ్ ఇస్తే కానీ నాకు మ్యాచ్ జరగదు అన్నట్లు ప్రయోగాల పెడుతూ ఎందుకు కొట్టించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. దుబేని పక్కన పెడితే ఒక మెయిన్ స్పిన్నర్ కులదీప్ టీంలోకి తీసుకోవచ్చనే ఆలోచన టీం మేనేజ్మెంట్ ఎందుకు చేయడం లేదో అర్థం కావట్లేదు. టీంలో ముగ్గురు స్పిన్నర్లతో మంచి ఫలితాలు వచ్చాయి గత మ్యాచ్ల్లో కూడా. సూర్య అన్నయ్య ఇగోని పక్కన పెట్టి కులదీప్ను తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు రాబట్టచ్చని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్, బాయ్.